మాటలు కోటలు దాటుతాయి, చేతలు గడప దాటవు అన్న సామెత. అట్లాగే పేరు గొప్ప ఊరు దెబ్బ అన్నటువంటి సామెత. దేవుడు వరమిచ్చిన పూజారి చెడగొట్టాడు అన్నటువంటి సామెత. ఈ 3 కరెక్ట్‌గా నిజమవుతాయి ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించి. కేంద్ర ప్రభుత్వం 30 లక్షల ఇళ్ళిస్తే కట్టకుండా రాజకీయాలతో గడిపేశారు అప్పట్లో. 20 లక్షల ఇళ్ళు చంద్రబాబు టైంలో ఇస్తే టిడ్కో అని చెప్పి అటు ఇటు కాకుండా వదిలేశారు. జగన్ టైంలో 30 లక్షల ఇళ్ళు ఓకే చేసి చివరికి అందులో 7 లక్షలు పూర్తి చేశారు. ఆ రెండిటిని చెడగొడుతున్నారు ఇప్పుడొచ్చి. ఏదో కాశీని కట్టేసి అదిగో అయిపోయింది మేమే కట్టేసామని చెప్పుకుంటాం. కానీ చంద్రబాబు టైంలో 20, జగన్ టైంలో 30 కలిపితే 50 లక్షల ఇళ్ళు. ఇప్పుడు ఈ 2 ఏళ్లలో ఇంకెన్ని రావాలి? ఇంకో 10 లక్షల ఇళ్ళు రావాలి కదా! 60 లక్షల ఇళ్ళు వస్తే ఏంది అసలు ఇంకా? ఇంకో 40 లక్షల ఇళ్ళు రాబోయే 3 ఏళ్లలో వస్తే 1 కోటి ఇళ్ళు వస్తాయి. 1 కోటి ఇళ్ళు ఇంటూ నలుగురు మనుషులు వేసుకున్నా 4 కోట్ల మంది. ఆంధ్రప్రదేశ్‌లో జనాభా అందరికీ ఇళ్ళు ఉన్నట్టే. ఎందుకు చేయట్లేదు? అంటే పేదోడు బాగుపడితే ఇలా